న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 16న సిడబ్ల్యూసీ సమావేశాలకు హైదరాబాద్ వేదిక కానుంది. ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ అధిష్టానం నుంచి అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఈ సమావేశాలు జరగనున్నాయి. ఏఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి సిడబ్ల్యూసీ ఏర్పాటు తర్వాత తొలిసారి హైదరాబాద్ లో ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, సిడబ్ల్యూసీ సభ్యులు, శాశ్వత ఆహ్వానితులు, ప్రత్యేక ఆహ్వానితులు హాజరు కానున్నారు. 17న విస్తృత స్థాయి వర్కింగ్ కమిటీ సమావేశం సాయంత్రం హైదరాబాద్ కు సమీపంలో మెగా ర్యాలీ నిర్వహించనున్నారు. మెగా ర్యాలీలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు 5 గ్యారెంటీ హామీలున్నది. మెగా ర్యాలీ అనంతరం అదే రోజు సాయంత్రం 119 కాంగ్రెస్ అగ్రనాయకులు బస చేస్తారు. సెప్టెంబర్ 18న ఆయా నియోజకవర్గంలో పార్టీ నేతలు పాల్గొంటారు. పార్టీ విధి విధానాలపై కార్యకర్తలకు దిశ చేస్తారు. న్యూస్ చూసిన ఈ నెల 16 నుంచి సిడబ్ల్యూసీ సమావేశాలకు హైదరాబాద్ వేదిక కానుంది. ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ అన్ని అధిష్టానాలు ఏర్పాట్లు చేసింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఈ సమావేశాలు జరగనున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, సిడబ్ల్యూసీ కార్యాచరణ ఎలా ఉంది అసలు? రైట్ వారు ఈ నెల 16వ తేదీన సిడబ్ల్యూసీ సమావేశాలు హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్నాయి. ప్రధానంగా సిడబ్ల్యూసీ పునర్వ్యవస్థీకరణ తర్వాత కూడా కొనసాగుతున్న మొట్టమొదటి సమావేశాలు కాబట్టి మొత్తం ఏదైతే కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్రనేతలంతా కూడా ఇక రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో సిడబ్ల్యూసీ మెంబర్లు కావచ్చు, అలాగే అధిష్టానం చెందిన నేతలంతా అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన సిఎల్పీలు కావచ్చు, ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు అంతా కూడా తెలంగాణకు రానున్న నేపథ్యంలో కూడా ఇక్కడ ఎన్నికల అడవి కొనసాగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. 3 నెలల కాలంలోనే ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కూడా ఇక్కడ ఇదే సమావేశాల నుంచే తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ ఏదైతే శంకారావం పూరించాలి, ఎన్నికల శంకారావం పూరించేందుకు కూడా సిద్ధమైంది. నేపథ్యంలో 18 నెల 17న కూడా తుక్కుగూడ భారీ సభ విజయ గర్జన పేరుతో కూడా భారీ బహిరంగ సభ నిర్వహించిన వేదిక నుంచే ఇక్కడ నుంచి మేనిఫెస్టో కావచ్చు, అలాగే ఆదేశాలు, మహిళా డిక్లరేషను, మైనారిటీ డిక్లరేషను, అలాగే డిక్లరేషన్తో పాటు 5 గ్యారెంటీస్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 5 గ్యారెంటీస్ ఈ పథకాలు ఇచ్చే హామీలను తీసుకొచ్చింది. ఈ వేదిక నుంచే ప్రకటించిన నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటికే సిడబ్ల్యూసీ సమావేశం కూడా హోటల్ తాజ్ కృష్ణ వేదిక కానున్న నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లు కూడా ఇప్పటికే ఏదైతే తుక్కుగూడ సభకు సంబంధించి కూడా 100 ఎకరాల నిర్వహించేందుకు కూడా సిద్ధమైనారు. దాదాపు 10 లక్షల మంది సమీకరణ ఉండే విధంగా కూడా ప్లాన్ చేస్తారు. దీనికి సంబంధించి నిన్న ఏఐసీసీ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాకరే జూమ్ మీటింగ్ కూడా ఏర్పాటు చేసింది. జూమ్ మీటింగ్లో కూడా డీసీసీ అధ్యక్షులతో చర్చించడం జరిగింది. ప్రధానంగా సభ ఏర్పాట్లు కావచ్చు, డబ్ల్యూసీ మీటింగ్ కావచ్చు, అలాగే 5 గ్యారంటీ స్కీమ్ను ప్రజలకు ఏ విధంగా తీసుకెళ్లాలి అనే దానిపైన కూడా నిన్న సమావేశంలో పూర్తి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు సిఎల్పి నేత బట్టి విక్రమార్కతో డీసీసీ డీసీసీ అధ్యక్షులు పాల్గొని అదే ఏర్పాట్ల విషయం కావచ్చు, సిడబ్ల్యూసీ సమావేశానికి సంబంధించి కావచ్చు, అలాగే తిరగబడదాం తరిమి కొడదాం కార్యక్రమానికి సంబంధించి కావచ్చు, ఈరోజు సాయంత్రం గాంధీ భవన్లో ఏసీసీ వైస్ ప్రెసిడెంట్లు అలాగే పార్లమెంటు అబ్జర్వర్లతో కూడా ఈరోజు సమావేశం ఉంది. సమావేశంలో ప్రత్యేకంగా ఈ సభ ఏర్పాటు, జన సమీకరణ, అలాగే 18వ తేదీన ఈ నెల 18వ తేదీన అంతా అధినాయకత్వం అంతా కూడా తెలంగాణలో ఉన్న ఈ నేపథ్యంలో కూడా ఏదైతే 5 గ్యారంటీ స్కీమ్ను 17వ తేదీ సభ వేదికగా ప్రకటించిన నేపథ్యంలో కూడా 18వ తేదీ ఉదయం నుంచి కూడా అంతా ఏదైతే జాతీయ నేతలంతా కూడా 119 నియోజకవర్గాలకు వెళ్ళనున్నారో ఆ నియోజకవర్గాలలో స్థానిక నేతలతో కూడా మమేకమవుతారు, కార్యకర్తలతో మమేకమవుతారు. ఇప్పటికే ఆ 5 గ్యారంటీ స్కీమ్ సంబంధించి కూడా అక్కడ ఇంటింటికి ప్రచారం చేరున్నారు. ఇంటింటికి పోస్టర్లు అంటించడం, అలాగే కార్యకర్తలతో పూర్తిగా ఇంటికి వివరించడం, ఈ స్కీమ్ గురించి అన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇలాంటి పథకాలు ఉంటాయనేది కూడా వివరించడం జరుగుతుంది. అలాగే తిరగబడదాం తరిమి కొడదాం అనే కార్యక్రమాన్ని కూడా ఇప్పటికే పలు చార్జ్ చేసి వేసేసారు. ఇంకా కొన్ని చార్జ్ చేసుకున్న తీసుకురానున్న నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో 18వ తేదీ జాతీయ నాయకులంతా కూడా ఇక్కడ తెలంగాణ వ్యాప్తంగా కూడా అన్ని మండల కేంద్రాలు కావచ్చు, జిల్లా కేంద్రాలు కావచ్చు పూర్తిగా ఈ ఏదైతే 5 గ్యారంటీ స్కీమ్కి సంబంధించి కూడా పూర్తిగా వివరించున్నారు. అలాగే
ఏదైతే ఈ స్కీమ్కి సంబంధించి కూడా ఇప్పటికే పలు అంశాలు కూడా తీసుకురావడం జరిగింది. ఏదైతే బీసీ బంధు, బీసీలకు ఏదైతే దళిత బంధు దళితులకు ఇస్తున్నట్టుగా ఆ బీసీ బంధు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా మహిళలు, నిరుద్యోగులు, ఉద్యోగులు, అలాగే బీసీలకు సంబంధించి ఆయా సామాజిక వర్గాలకు సంబంధించి పూర్తిగా లబ్ధి చేకూరే విధంగా కూడా ఈ 5 గ్యారెంటీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా దాంట్లో చూసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీలకు సంబంధించి 12 లక్షల ఆర్థిక సాయం కావచ్చు, అలాగే బీసీలకు ఆర్థిక సాయం కావచ్చు, అలాగే నిరుద్యోగులకు సంబంధించి కూడా ఉద్యోగ ప్రకటన ఏటా 1,00,000 ఉద్యోగాలు ఉండే విధంగా కావచ్చు, రైతులకు సంబంధించి 2 లక్షల రుణమాఫీ, ఇలాంటి అంశాలతో కూడిన 5 గ్యారెంటీ స్కీమ్లో ఉంటున్నాయి. ఈ అంశాలన్నింటిని కూడా సోనియా గాంధీ చేతుల మీదుగా 17వ తేదీన సభా వేదిక కూడా ప్రకటించున్న నేపథ్యంలో ఈ ఏర్పాట్లు కావచ్చు, అలాగే సిడబ్ల్యూసి సమావేశం ఏర్పాట్లు కావచ్చు, అన్నింటినీ కూడా ఇప్పటికీ ఏఐసిసి ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాకరే కావచ్చు, అలాగే పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పలు విధాలుగా కూడా సమీక్షలు జరుపుతున్నారు, జూమ్ మీటింగ్లు నిర్వహిస్తున్నారు. నేపథ్యంలో సభను విజయవంతం చేసేదిగా కూడా ప్రతి కార్యకర్త పనిచేయాలి, అన్ని మండల నియోజకవర్గాల సమీకరణ జరుపుకోవాలి. దీనిపైన ఈ నెల 12, 13, 14వ తేదీల్లో కూడా అన్ని నియోజకవర్గ స్థాయిలో కూడా సమావేశాలు ఏర్పాటు చేయాలి. అక్కడ సమావేశాలు ఏర్పడి కార్యకర్తలు ఏదైతే సభకు తరలించే విధంగా ముమ్మర ఏర్పాట్లు అయితే చేసుకోవాలని కూడా ఇక్కడ సూచించడం జరుగుతుంది. ప్రధానంగా ఇక్కడ మేనిఫెస్టో కావచ్చు, డిక్లరేషన్ల వైపే కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది. డిక్లరేషన్లు కూడా ఎలా ఉండబోతుంది, మేనిఫెస్టోకి సంబంధించి ఇప్పటికే పలు డిక్లరేషన్లు ఇచ్చారు. ఇక్కడ ఈ 3 డిక్లరేషన్లు ఉండే అంశాలపైన కూడా కమిటీలు వేయడం జరిగింది. బీసీ డిక్లరేషన్కి సంబంధించి కూడా పొన్నం ప్రభాకర్ చైర్మన్గా కొనసాగుతున్న నేపథ్యంలో బీసీ డిక్లరేషన్ పైన అంశాలపైన బీసీ సామాజిక వర్గానికి చెందిన మేధావులు కావచ్చు, వీరంతటితో కూడా సంప్రదింపులు జరిపి అన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత డిక్లరేషన్ ఏదైతే అధిష్టానానికి పంపించడం జరుగుతుంది. ఇక్కడ మహిళా డిక్లరేషన్, మైనారిటీ డిక్లరేషన్తో పాటు బీసీ డిక్లరేషన్కి సంబంధించి ఈ 2 రోజుల్లో కూడా అధిష్టానానికి చేరే విధంగా కూడా కార్యాచరణ రూపొందించారు. దీంట్లో అధిష్టానం కూడా ఇక్కడ మేనిఫెస్టో ఏ విధంగా ఉండాలి, డిక్లరేషన్లో ఎలాంటి అంశాలు పొందుపరిచారు, 2 అంశాలు ఈ మేనిఫెస్టోలో ఉన్న అంశాలు డిక్లరేషన్లో ఉంటే ఇంకా ఏ అంశాలను తీసుకోవాలి దానిపైన పూర్తిగా పరిశీలించడం జరుగుతుంది. ఈ 2 రోజుల్లో పూర్తిగా ఈ డిక్లరేషన్కి సంబంధించి మేనిఫెస్టోకి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. పూర్తిగా ఈ 17వ తేదీన అంతా నియోజకవర్గాల ప్రజాక్షేత్రంలో పరిమితం అవ్వాలి. నియోజకవర్గాల్లో స్థాయిలో కూడా నేతలంతా 5 గ్యారెంటీస్ కావచ్చు, డిక్లరేషన్లు పెద్ద ఎత్తున ప్రచారం చేయాలి. వచ్చేది కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో అధికారం వచ్చే దిశగా కూడా నేతలంతా సమాయత్తం కావాలి. ఇప్పటి నుంచే కార్యాచరణ రూపొందించుకోవాలని కూడా రైట్. హరీష్, బీఆర్ఎస్ పార్టీ అయితే ఫస్ట్ లిస్ట్ అయితే విడుదల చేసింది. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న కాంగ్రెస్ 119 స్థానాలకు సంబంధించిన ఫస్ట్ లిస్ట్ ని ఈ సమావేశాలు విడుదల చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి? ఖచ్చితంగా దీనికి సంబంధించి కూడా దరఖాస్తు ప్రక్రియలో అయితే మొన్నటి అంటే స్క్రీనింగ్ కమిటీ కూడా సమావేశం ముగిసింది. నేపథ్యంలో స్క్రీనింగ్ కమిటీ ఏదైతే కేంద్ర ఎన్నికల కమిటీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ 119 నియోజకవర్గాలకు సంబంధించి ఆశావాహుల దరఖాస్తులను పంపి నేపథ్యంలో స్క్రీనింగ్ కమిటీలో ఏదైతే ముగ్గురిని ఒక నియోజకవర్గానికి సంబంధించి 1, 2, 3 ఆప్షన్స్ ఇవ్వండి. ఈ నేపథ్యంలో అక్కడ కేంద్ర ఎన్నికల కమిటీకి సంబంధించి కూడా ఇది స్క్రీనింగ్ కమిటీ మరోసారి భేటీ కానున్న నేపథ్యం, అలాగే ఇప్పుడు సిడబ్ల్యూసి సమావేశాలు ఉన్న నేపథ్యంలో కూడా ఇక్కడ అధినాయకత్వం అంతా కూడా తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఈ సమావేశాలు సిడబ్ల్యూసి సమావేశాలు కావచ్చు, ఇప్పటికీ తుక్కుగూడ సమావేశం భారీ బహిరంగ సమావేశం ఉన్న నేపథ్యంలో కూడా నేతలంతా ఇక్కడ సిడబ్ల్యూసి సమావేశాలకు అంతా అధిష్టానం అంతా కూడా ఇక్కడికి వచ్చే సందర్భం ఉన్న నేపథ్యంలో కూడా ఈ ఏదైతే దరఖాస్తులకు సంబంధించి అంశాన్ని అయితే మరికొద్ది రోజులు పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి పూర్తిగా అంటే ఇప్పటికీ 30 నియోజకవర్గాలకు సంబంధించిన ఏదైతే సింగిల్ నేమ్తో నియోజకవర్గాలతో కూడిన వాటిని అన్నిటిని కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఇక మిగతా నియోజకవర్గాలకు సంబంధించి మరోసారి స్క్రీనింగ్ కమిటీ భేటీ అవుతామన్నట్టుగా చెప్పింది. ఈ నేపథ్యంలో అంటే సిడబ్ల్యూసి సమావేశాలు ముగిసిన అనంతరం కూడా ఒక మొదటి విడత కాంగ్రెస్ పార్టీకి చెందిన మొదటి విడత అభ్యర్థుల లిస్టు ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ హరీష్ ఫర్ ది అప్డేట్.